ఓకే 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 సో చాలా సుదీర్ఘ చర్చ జరిగింది దీని మీద. కంటిన్యూస్గా మనం 4-5 రోజులుగా చర్చ చేస్తున్నాం, ఎందుకంటే పబ్లిక్ ఇష్యూ మిగతా ఇష్యూస్ కంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. బట్ ఒకటి, వాళ్ళు రేవంత్ రెడ్డి మాట్లాడిన దానిలో అయితే క్లియర్, గవర్నమెంట్ ఈజ్ ఇన్ నో మూడ్. కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేయడం విషయంలో ప్రభుత్వం అయితే చేయదలుచుకోలేదన్నది మనకు అర్థమైంది. భద్రాచలం మునుగుతుందన్న వాదనలోనే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ వారం రోజులు కూడా వర్షాలు లేవు, 17వ తారీఖు వరకు కూడా ఏం వర్షాలు లేవు. గోదావరికి మళ్ళీ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఈలోగా నాకు తెలిసి మేడిగడ్డ దగ్గర ఉన్న వాటర్ కూడా కొంచెం, ఆ వాటర్ అవైలబిలిటీ కూడా తగ్గిపోద్దేమో, మళ్ళీ ఆగస్టులో వస్తుందేమో. ఎందుకంటే వారం రోజుల్లో ఈ వారం రోజులు హిమాలయాలకు ఋతుపవన ద్రోణి వెళ్తుంది. హిమాలయాలకు ఋతుపవన ద్రోణి వెళ్ళినప్పుడు జనరల్గా వర్షాలు ఎక్కడ అంటే బీహార్, ఉత్తరప్రదేశ్, గోరఖ్పూర్ అంటే యోగి ఆదిత్యనాథ్ సొంత ప్లేసు, నేపాల్, ఇటువంటి ప్రాంతాల్లో హిమాలయాల్లో ఎక్కువ వర్షాలు పడతాయి. ఈ వారం రోజుల వర్షాలంతా కూడా హిమాలయాలు, ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ ఉండదు. మొన్నటి వరకు ముంబై దంచుకొట్టింది కదా, ఇంకా తగ్గుతుంది వర్షం. సో ఎండలు మన దగ్గర పెరుగుతాయి. ఆల్రెడీ వాళ్ళ ఎండలు కొట్టేసి 35-36 డిగ్రీల ఎండలు ఉన్నాయి. ఈ వారం రోజులు అదే పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో అయితే వర్షాలు లేవు వారం 10 రోజులు కూడా. మొన్న వచ్చిన వాయుగుండం కూడా మనకు పెద్దగా ఎఫెక్ట్ చూపలేదు. ఎక్కువ మహారాష్ట్రలో పడ్డాయి. సెంట్రల్ ఇండియాలో మంచి వర్షపాతం అయింది, బట్ మన దగ్గర లేని సిచ్యువేషన్ ఉంది. చూద్దాం మరి. ప్రభుత్వం అయితే ఆ పరిస్థితి లేదు. రైతులైతే మరి కాళేశ్వర పరివాహక ప్రాంతాల్లో ఉన్న రైతులైతే నాట్లు వేసినా వేస్టే. మరి ఏం చేస్తారు మరి? ఆగస్టు సెప్టెంబర్లో ఇంకేమైనా వర్షాల మీద ఆధారపడితే లేదో. ప్రభుత్వం అయితే లిఫ్ట్ చేయమనే చెప్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. కంటిన్యూ చేద్దాం దీని మీద చర్చ. ప్రజలకు ఉపయోగకరమైన అంశం కాబట్టి, ప్రజలకు మంచి జరుగుతుంది చర్చ వల్ల అని అనుకుంటాం కాబట్టి కంటిన్యూ చేద్దాం. పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుందాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత 9 రోజుల్లోనే రైతు బంధు వేసి రేవంత్ రెడ్డి మరోసారి రికార్డు సృష్టించారు. 9 రోజుల్లో దాదాపు 9,000 కోట్లు అనుకుంటా. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ద్వారా వేశారు. బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. కాళేశ్వరం నీళ్లపై రోజుకో కొత్త వివాదం నడుస్తుంది.